రీసెంట్గా కుంభమేళా ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. 2024లో సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో తెలుసు. అన్నీ తెలిసినా మళ్ళీ మనలాంటి వాళ్ళం అదే తప్పు చేసి ఈరోజు మనలాంటి ఒక 11 వ్యక్తులను కోల్పోయాము. దీనికి ఎవరు బాధ్యులు? ఆర్సీబీ మేనేజ్మెంటా, లేదా కర్ణాటక గవర్నమెంటా, లేదా మనమా? ఈ ప్రశ్న మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. జూన్ 3 రాత్రి 11:30 గంటల సమయంలో ఆర్సీబీ టీం ఒక ప్రకటన చేసింది. జూన్ 4, 2025న బెంగళూరులో గ్రాండ్ విక్టరీ పరేడ్ జరుగుతుందని, అభిమానులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తామని చెప్పారు. అసలు యాక్చువల్ ప్లాన్ ఏంటంటే జూన్ 4 మధ్యాహ్నం 1:30కు ఆర్సీబీ టీం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో విధాన్ సౌత్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఆటగాళ్లకు సన్మానిస్తారు. ఆ తర్వాత 5 గంటలకు విధాన్ సౌత్ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్ పరేడ్. ఆ నెక్స్ట్ 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్ ఈవెంట్, అలానే ప్లేయర్స్తో ఒక మ్యూజికల్ షో, అలానే ట్రోఫీ ప్రదర్శన. ఇది ఆర్సీబీ మేనేజ్మెంట్ యొక్క అసలు ప్లాన్. అండ్ ఈ ట్వీట్ని మీరు ఒకసారి చూడొచ్చు. దిస్ వన్స్ ఫర్ యూ 12th మ్యాన్ ఆర్మీ. ఇదంతా బాగానే ఉంది. బెంగళూరులో అయితే జనం ఉత్సాహంతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆర్సీబీ చాంట్స్, మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఆ ఆనందం ఎక్కడ తప్పటడుగు వేసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జూన్ 3 సాయంత్రం కర్ణాటక ప్రభుత్వం కేఎస్సీఏ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి ఒక 5,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశారు. నిజానికి చిన్నస్వామి స్టేడియం యొక్క కెపాసిటీ కేవలం 32,000 మాత్రమే. అందుకనేమో కర్ణాటక గవర్నమెంట్ కేవలం 5,000 మంది పోలీసులను మాత్రమే డిప్లాయ్ చేసింది. జూన్ 4, 2025 ఉదయం 11:56 గంటలకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఓపెన్ టాప్ బస్ పరేడ్ రద్దు చేశారు. ఎందుకంటే 12 గంటల్లో అంత పెద్ద ఈవెంట్కు భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని వారు అన్నారు. వాళ్ళు చేసిన ట్వీట్ 11:56 నిమిషాలకు. కానీ అప్పటికే అక్కడ జనంతో నిండిపోయి బెంగళూరు సిటీ రెపరెపలాడుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఆర్సీబీ టీం హాల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అక్కడ కూడా ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. ఆ తర్వాత ప్లేయర్స్ని బస్లో విధాన్ సౌత్కు తీసుకువచ్చారు. ఈ సమయంలోనే బెంగళూరు వీధుల్లో లక్షలాది మంది ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియం వైపు తరలి వచ్చారు. అక్కడ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం స్టేడియం సామర్థ్యం కేవలం 32,000. కానీ 2 నుంచి 3 లక్షల మంది రోడ్లపై గుమిగూడారు. సాయంత్రం 4 గంటలైంది. ఆర్సీబీ టీం విధాన్ సౌత్కు చేరుకుంది. కర్ణాటక స్టేట్ సీఎం సిద్ధరామయ్య గారు ప్లేయర్స్ని సన్మానించారు. ఈ సమయంలో విధాన్ సౌత్ చుట్టూ ఫ్యాన్స్ సముద్రం లాంటి జనసమూహం ఏర్పడింది. రోడ్లు, మెట్రో స్టేషన్లు జనంతో నిండిపోయాయి. బెంగళూరులో మెట్రో, కబ్బన్ పార్క్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేషన్లు మూసేశారు. అయినప్పటికీ ఫ్యాన్స్ రావడం మాత్రం ఆగలేదు. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నస్వామి స్టేడియం గేట్ నెంబర్ 7 వద్ద ఉచిత టికెట్లు ఇస్తున్నారనే పుకారు వ్యాపించింది. ఈ పుకారుతో లక్షలాది మంది గేట్ల వైపుకు దూసుకు వెళ్లారు. ఇలా దూసుకురావడం వల్ల బారికేడ్లు విరిగిపోయాయి. జనం ఒకరినొకరు తొక్కుకున్నారు. ఒక చిన్నారి గాలి ఆడక గుండె ఆగిపోయింది. ఆ తరువాత సాయంత్రం 6 గంటలు చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ మొదలైంది. ఆర్సీబీ ప్లేయర్స్ స్టేజ్ పైకి వచ్చారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ ట్రోఫీని చూపిస్తూ ఫ్యాన్స్తో మాట్లాడారు. కానీ బయట జరిగిన తొక్కిసలాట గురించి కనీసం వాళ్లకు తెలియలేదు. ఈ తొక్కిసలాటను చూసి ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఈవెంట్ క్యాన్సిల్ చేయమని నోటీస్ జారీ చేశారు. ఆ నోటీస్ వెంటనే కేఎస్సీఏ కంట్రోల్ రూమ్కు మరియు ఆర్సీబీ మేనేజ్మెంట్కు చేరింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్గనైజర్స్ రియాక్ట్ అయ్యి 10 నిమిషాల్లో ఆ ప్రోగ్రామ్ని ఆపివేశారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పటికే ఆ గేటు వద్ద 11 మంది చనిపోయారు. సుమారుగా 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళు మనలాంటి సామాన్యమైన ఫ్యాన్స్, తమ హీరోల కోసం వచ్చినవారు. ఈ విషాదం కొత్తదేమీ కాదు. ఈ ఏడాదిలో జనవరిలో ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో 30 మంది మరణించారు. లక్షల భక్తులు సంగమంలో స్నానం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. అంతేకాదు మొన్నటికి మొన్న మన తెలుగు రాష్ట్రాల్లో 2024 డిసెంబర్లో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సమయంలో ఒక మహిళ చనిపోయింది. ఒక బాలుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలు మన మెదడులో ఉన్నాయి. కానీ మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ లేదు. మళ్ళీ అదే నిర్లక్ష్యం. లక్షల జనం గుమిగూడి
కూడే ఈవెంట్లో ఎందుకు సరైన భద్రత లేదు, ఎందుకు క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుందో, ఈ తప్పులు మన సమాజంలో ఎంత లోతుగా ఉన్నాయో ఇలాంటి విషాదాలు చూపిస్తున్నాయి. కర్ణాటక స్టేట్ సీఎం సిద్ధరామయ్య గారు ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటను మహాకుంభమేళా ఘటనతో పోల్చారు. ఆయన ఖచ్చితమైన మాటలు ఇలా ఉన్నాయి: నేను ఈ ఘటనను సమర్థించడం లేదు, మా ప్రభుత్వం దీనిపై రాజకీయాలు చేయదు. మహాకుంభమేళాలో సుమారుగా 50 నుంచి 60 మంది చనిపోయారు. నేను లేదా కర్ణాటక ప్రభుత్వం దానిని విమర్శించలేదు. కాంగ్రెస్ విమర్శిస్తే అది వేరే విషయం. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. నేను ఇప్పుడు ఇక్కడ అక్కడ జరిగిందని పోల్చి సమర్థించడం లేదు అని అంటున్నారు. ఆయన అలా అంటూ ఇంకో విషయం కూడా చెప్పారు. స్టేడియం కెపాసిటీ కేవలం 32 నుంచి 35 వేలు మాత్రమే, కానీ సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది వచ్చారు. జనం గేట్లను తొక్కి పడేశారు. ఈ భారీ జనసమూహాన్ని ఎవరు ఊహించలేదు. నేను మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమన్నాను. గాయపడిన వారికి ఉచిత చికిత్స, అలానే చనిపోయిన వారికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. మరి ఈ పరిహారాలు ప్రాణాలను తిరిగి ఇవ్వగలవా? ఒక ప్రాణం అమూల్యం. సంధ్యా థియేటర్ దగ్గర ఒక ప్రాణానికే అల్లు అర్జున్ గారిని త్వరగా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 11 మరణాలు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆర్సీబీ మేనేజ్మెంటా, లేదా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషనా, లేదా కర్ణాటక ప్రభుత్వమా? ఎవరు బాధ్యత తీసుకుంటారనేది తర్వాత విషయం. కానీ ఇలాంటి ఘటనలు మనకు ఒక హెచ్చరిక. పెద్ద పెద్ద ఈవెంట్లలో సరైన క్రౌడ్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు లేకపోతే ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు మనం మారాలి. అప్పుడే సమాజం మారుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉండే సందేశాన్ని అందరికీ చేరవేయండి. ఈ వీడియో మీ గుండెలను తాకితే కామెంట్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. Thank you for watching.